తండ్రి, మీరు మా కొరకు ఇవ్వబడిన ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి తండ్రి ప్రభువా మీకు వందనాలు. ఈ ఉదయకాలపు ఆరాధన ఆద్యంతము మీ చిత్త ప్రకారము జరిగించి మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రేమ కలిగిన తండ్రి, గడిచిన పునరుద్ధాన ఆరాధన దినము నుండి నాయన ఇప్పటి వరకు నీ బిడ్డలమైన మమ్మలను మీ సంరక్షణలో ప్రేమించి పోషిస్తూ మీ జీవమునిచ్చి జీవింప చేయుచున్న విధానాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ యొక్క అనాది సంకల్పములో మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా భూమి మీద నశించుచున్న మానవాళి కొరకై సంఘమును ఏర్పరిచి సంఘము ద్వారా మీ జ్ఞానమును, మీ నీతిని, మీ పరిశుద్ధతను, యథార్థతను, సత్యమును ప్రకటించుటకు తండ్రి మీ కృప చూపిస్తున్నారు. తండ్రి మీకు వందనాలు. దయగలిగిన తండ్రి, ఈ ఉదయకాలపు ఆరాధన కొరకై సిద్ధపాటు కలిగి ఉన్న నీ బిడ్డలమైన మమ్మల్ని అందరిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ బిడ్డల పక్షాన్ని మీరుండి మీ ఉన్నతమైన ప్రేమను నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగలిగిన తండ్రి, ఉదయకాలపు ఆరాధన ఆత్మీయ గీతాలు పాడుతూ లేఖన భాగాల్ని చదివి వాక్యము ద్వారా హెచ్చరించబడి బోధించబడి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నటకై ప్రభురాత్రి భోజనము ఆజ్ఞాపింపబడిన రీతిగా ఆరాధనలో ప్రతి ఆదివారము ఆరాధనగా కూడుకుని సమయమందు మేము ప్రభు యొక్క భోజనపు బలలో పాలు పంపులు పొందుటకు మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. దయగలిగిన తండ్రి, వర్ధలిన కొలది కానుకలిచ్చి సువార్త ప్రకటన కొరకై మేము ప్రోగు చేయుటకు మీ కృప చూపించాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాలపు ఆరాధనకు నడిపింపబడిన నీ ప్రియ బిడ్డలందరినీ దీవించాలి. రాలేకపోతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాము. చేరువచ్చిన బిడ్డలమైన మాకు మీ సమృద్ధి అయిన వాక్యము ద్వారా ఆత్మీయ ఆహారమును మాకు అందించి మమ్మల్ని బలపరచండి. వాతావరణాన్ని అనుకూలపరిచినందుకు వందనాలయ్య. ప్రతి ఒక్కరితో లేఖనాల ద్వారా పరిశుద్ధ గ్రంథములోని వాక్యము ద్వారా మాట్లాడి హెచ్చరించి వారిని పురికొల్పి క్రీస్తు యొక్క సంఘంలోనికి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగలిగిన ప్రభువా, ఈ ఉదయకాలపు ఆరాధన మీ చిత్త ప్రకారం జరిగించండి. మీ పరిశుద్ధతను మా మధ్య ఉంచండి. మీ ప్రసన్నతను మా మధ్య కనబరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఆరాధనలో ఆయన ఆజ్ఞాపింపబడిన రీతిగా ఆరాధన జరిగించుటకును పరిశుద్ధుల యొక్క సహవాసములోను అపోస్తలుల యొక్క బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ఎడతెగక మేము ప్రార్థించు వారిగా మమ్మల్ని బలపరచండి. నిబిడలమైన మాకు కావలసిన ఆత్మీయ ఆహారమును పరిశుద్ధ గ్రంథములో నుండి మాకు వినిపించి మాకు బోధించి మాతో మాట్లాడి నిబిడలమైన మేము విశ్వాసములో ఎదుగుతూ ఆధ్యాత్మిక జీవితాలు కొనసాగించుకున్నట్టు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఈ దినమునైనా మీరు మాతో మాట్లాడినయ్యున్న మీ జ్ఞానయుక్తమైన మాటలు మమ్మలను ఆత్మీయంగా నడిపింపబడిలాగిన మీ కృప చూపించండి. సమయోచితమైన జ్ఞానమును నిబిడలమైన మాకు దయచేయండి. వినుటకు నిబిడలకు మంచి ఆసక్తిని శ్రద్ధను దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. అంతేకాదు నాయన, ఈ ప్రాంగణమును ఈ పరిసరాలను మీ ఆధీనంలో ఉంచండి. దుష్టుని యొక్క గబంధ హస్తముల నుండి విడుదల దయచేసి మీ పరిశుద్ధాత్మ కార్యమును జరిగించి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మీ యొక్క సత్యమును గ్రహించేలాగిన మీ కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఈ ఆరాధన ఆరంభము నుండి ముగింపు వరకు మీ అధ్యక్షతన మీ చిత్త ప్రకారం జరిగించి మీరు మహిమ పొంది ఆరాధించుటకు కూడి వచ్చిన నిబిడలమైన మాకును పరిశుద్ధులకును మీ సమృద్ధి అయిన దీవెనలు దయచేయమని ప్రార్థిస్తూ మనవుడు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. పైన కూర్చోండి.
తమ్ముడు రాలేదు కదా. ఏ వర్షం వస్తే అని యాభై 52వ గీతాన్ని అందరం కలిసి దేవుని నామాన్ని ఆత్మీయ గీతాలు పాడుట ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. యెహోవా నాకు వెలుగాయి, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. యెహోవా నాకు వెలుగాయే, నా తండ్రియో నా తల్లియో ఒకవేళ విడచినను, ఆపత్కాలములో చేయి విడువకను, యెహోవా నన్ను చేరదీయును. ఆపత్కాలములో చేయి విడువకను, యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. యెహోవా నాకు వెలుగాయే, నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే, ప్రభు సన్నిధిలో స్తుతి గానము చేసెదను, నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతి గానము చేసెదను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. యెహోవా నాకు వెలుగాయే, నాకు మార్గమును ఉపదేశమును అనుగ్రహించే, నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో
నింపి కాపాడుమా. నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడుము. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. యెహోవా నాకు వెలుగాయే. నూట 36వ గీతం, 136వ గీతం. ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట, కృపా బాహుళ్యమే నాయడ, కృపా బాహుళ్యమే, కృపా బాహుళ్యమే నాయడ, కృపా బాహుళ్యమే. ప్రభువా నీలో జీవించుట, సంతోషములాయే పెను తుఫానులన్నీయు, సంతోషములాయే పెను తుఫానులన్నీయు, సమసిపోవును నీ నామస్మరణలో, సమసిపోవును నీ నామస్మరణలో. సంతసమందే నామదియంతో, సంతసమందే నామదియంతో. ప్రభువా నీలో జీవించుట, పాప నియమమును బహు దూరముగా చేసి, పాప నియమమును బహు దూరముగా చేసి, పావనాత్మతో పరిపూర్ణమైన, పావనాత్మతో పరిపూర్ణమైన పాద పద్మము హత్తుకొనెదను. ప్రభువా నీలో జీవించుట, కృపా బాహుళ్యమే నాయడ, కృపా బాహుళ్యమే, కృపా బాహుళ్యమే నాయడ, కృపా బాహుళ్యమే. ప్రభువా నీలో జీవించుట, నీలో దాగినది కృపా సర్వోన్నతముగా, నీలో దాగినది కృపా సర్వోన్నతముగా, నీలో నిలచి
కృపలను భావించి నీలో నిలచి కృపలను భావించి ఆనందముతో యుగ యుగములు నిల్చెదా ప్రభువా నీ